బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానాను సైతం విధించారు. తోట త్రిమూర్తులతో కలిపి మరో 9 మందికి జైలు శిక్ష విధించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన శిరోముండనం కేసులో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానాను సైతం విధించింది కోర్టు. ఇక తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందికి జైలు శిక్షను విధించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. మనం చూస్తే ఇటు 3 దశాబ్దాల క్రితం జరిగిన ఈ కేసుకు సంబంధించి కోర్టు అయితే ఒక సంచలన తీర్పునిచ్చిందని అనుకోవాలి. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అయితే కోర్టు విశాఖ ఎస్సీ సంచలన తీర్పు నిర్వహించింది. సుమారు 28 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తీర్పునైతే కోర్టు నిర్వహించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే బాధితులందరూ కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. మొత్తం తోట ప్రస్తుత ఎమ్మెల్యే, అదేవిధంగా మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తోట త్రిమూర్తులు, అదేవిధంగా 94లో అప్పట్లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తోట త్రిమూర్తులతో కలిపి మొత్తం 9 మందికి అయితే ఈ యొక్క శిక్ష అయితే ఖరారు చేసింది విశాఖ ఎస్సీ కోర్టు. ప్రతి ఒక్కరికి 18 నెలల జైలు శిక్షతో పాటు, అంటే ఎస్సీ కేసు కింద 18 నెలల జైలు శిక్షతో పాటు, అదేవిధంగా ఐపీసీ కింద మొదటి 6 నెలలు, మొత్తం 24 నెలల పాటు ప్రతి మొత్తం నిందితులందరికీ కూడా ఇక్కడ శిక్ష అయితే ఖరారు చేసింది. దాంతో పాటుగా మనం చూసినట్లయితే అయితే మొత్తం 10 మంది ఇందులో నిందితుల కోర్టు తెలుసుగా ఒకరికి ఇప్పటికే విచారణతో మిగతా 9 మందికి కూడా కోర్టు అయితే శిక్ష ఖరారు చేసింది. అదేవిధంగా 1,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఫైన్ అయితే ఖరారు చేసింది. సత్తాజ్ ఈ కేసులో మొత్తం చూసినట్లయితే ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే ఎస్సీ కేసు కింద ఈ యొక్క కేసు నమోదు చేయడం కావచ్చు. ఇంతకుముందు ఈ తోట త్రిమూర్తుల వర్గం పూర్తిగా ఇది వీళ్ళందరూ ఎస్సీలు కాదు, అదే ఎస్సీలు కాదు, వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పి వీళ్ళందరూ కోర్టులో క్లెయిమ్ చేయడం కూడా జరిగింది. అయితే అప్పట్లో హైకోర్టు దీన్ని కలుగు చేసుకుని సంబంధిత జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లేదంటే నిజంగా దళితులు కూడా తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి అప్పట్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా దళితులని చెప్పడంతో ఈ శిక్ష కూడా ఎస్సీ యాక్ట్ కింద అయితే ఎస్సీ యాక్ట్ 1989 కింద ఈ కేసు కూడా ఖరారు చేయడం జరిగిందని చెప్పాలి. మొత్తం ప్రతి ఒక్కరికి మొత్తం ఇంతవరకు 9 మంది నిందితులు అయితే ప్రస్తున్నారు. ఒకరైతే ఇప్పటికే ముఖ్యం జరిగింది. వాళ్ళ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మండపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా అయితే ముఖ్యంగా తోట త్రిమూర్తులు ఇది ఎన్నికల సమయం కావడం ఇప్పటికే దీని మీద ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు నిజంగా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ తీర్పు తదుపరి ఎలా ఉండబోతుంది, ఎక్కడికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉందనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సత్తా దీంతో పాటు ఇక్కడ బాధితులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇన్నాళ్ళు పోరాడినందుకు మాకు న్యాయం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మొత్తం 5 బాధితులు ఉండగా ఒకరి వెంకటరమణ వ్యక్తి ఇప్పటికే మృతి చెందడం కూడా జరిగింది. మిగతా 4 కూడా ఇక్కడ కోర్టు ప్రాంగణం వద్ద వచ్చి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సుమారు 28 సంవత్సరాలు ఈ యొక్క తీర్పు కోసం వీళ్ళందరూ వెయిట్ చేశారు. శిరోమండలం కేసులో అప్పట్లో 96లో వెంకటాయపురంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది. మొత్తం 5లో ఇద్దరికైతే గుండు గీయించడంతో పాటు అదేవిధంగా కనుబొమ్మలు కూడా గీయడం జరిగింది. దీంతో అప్పట్లోనే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పెద్దగా సంచలనమైనటువంటి వార్త. దీనికోసం ముఖ్యంగా దళిత సంఘాలు అయితే పెద్ద ఎత్తున పోరాడి వారికి సపోర్ట్గా, అంటే బాధితులందరికీ సపోర్ట్గా దళిత సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం వల్ల ఈ కేసు ఇంతవరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే దీనిపై అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షం ఎలా స్పందిస్తాయి ఈ కేసు సంబంధించి, ఏమైనా ఎన్నికల వేడి ప్రస్తుతం తరుణంలో ఎన్నికల వేడి రాజుకునే అవకాశం ఉందనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల సమయం తోట త్రిమూర్తులు వైసీపీలో ఉన్నారు. ఆయన మండపేట నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి వీరందరూ ప్రస్తుతం ఎలాగ ఉంది. అదేవిధంగా మనతో పాటు ప్రస్తుతం బాధితులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సత్తాజ్, చెప్పండి, ఈ కేసు సంబంధించి తీర్పును ఏ విధంగా చూస్తారు? ఈ యొక్క కేసుకు సంబంధించి ఎట్టకేలకు దాదాపు ఈ శిరోమండనం కేసు
25 సంవత్సరాలు మరి సాగింది. అనేక మరి న్యాయస్థానాలని మరి పీపీల్ని అన్నిటిని కూడా ఆయన అధికారంతో రాజకీయ బలంతో ఆయన ఉపయోగించుకుని ఈరోజు తుదిఘట్టం మరి ఈ యొక్క కేసులో మరి న్యాయం చేసిందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే 28 సంవత్సరాల పాటు మా దళిత ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇంకా అనేక ప్రజా సంఘాలు మరి ఈ యొక్క పోరాటానికి మద్దతుగా ఉన్నారో ఈ పోరాట ఫలంగానే ఈరోజు ఈ యొక్క న్యాయం జరిగిందనేసి మేము భావిస్తున్నామండి. ఎందుకు 28 సంవత్సరాల న్యాయం కోసం ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎందుకంటే ఈరోజు ఈ కోర్టులు చట్టాలన్నింటిని కూడా ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి తోటా త్రిమూర్తులు తనకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వాలు అతన్ని కాపాడుకుంటూ రావడం జరిగినాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వ అధికారులు ఉంటే ఆయన ఆ ప్రభుత్వంలోకి చొక్కాలు మార్చినంత విధంగా ఆయన రాజకీయ పార్టీలో ఆయన పోవడం కూడా జరిగింది. ఈ కేసుని తప్పించుకోవడం కోసం ఆయన అధికారం అనే దాన్ని పదవిని పెట్టుకుని ఈ కేసుని ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారు. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ అంటే కోర్టు తీర్పును చూస్తే? కోర్టు తీర్పును చూసి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మాత్రం కొంతవరకు అంటే ఎన్నాలైనా సరే మాత్రం ద్రోహులుగా కంపల్సరీ కోర్టులు చట్టాలు మొత్తం కూడాను ఉన్నతమైన స్థాయిలో డబ్బున్న వాడికి సపోర్ట్ చేసినా సరే మాత్రం ఈరోజు బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం మీద రాశారో ఈరోజు దళితులకి అనేక రకాల దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దోపిడీకి మాత్రం వీళ్ళు గురిపడిపోతున్నారు. కాబట్టి ఏదైనా సరే మాత్రం మన దళిత సంఘాలు అలాగే ప్రజా సంఘాలు సపోర్ట్ చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలని ఆరు భీకరమైన పోరాటం చేసి అనేక రకాల ప్రజా సంఘాలు కూడా సపోర్ట్ చేశాయి. కాబట్టి ఈరోజు ఆ తీర్పు వచ్చింది. ఆ తీర్పును కూడా కోర్టుని కూడా మేము గౌరవిస్తూ మేము సంతోషంతో ఈరోజు ఏంటంటే రేపు రానున్న కాలంలో కూడా భవిష్యత్తులో దళిత సంఘాలనేది కూడాను దళితుల మీద దాడి కానీ ఇక మైనార్టీ బీసీ అట్టడుగుల కులాల మీద ఇలాంటి దాడులు జరిగితే మాత్రం సరైన చర్యలు తీసుకుంటానని కూడా ఈరోజు కోర్టు తీసుకుంది. ఆ కోర్టు తీర్పు కూడా మేము సంతోషంగా తెలియజేస్తూ ఈరోజు మీడియాది కానీ ప్రతి ఒక్కరు కూడాను ఇది కానీ 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి ఇది నలుగుతున్నది. ఈ మీడియా మిత్రులు కూడాను ఇది మన భారతదేశం మొత్తం మీద కూడాను ఇది తెలియజేసేందుకు మీడియా మిత్రులు కూడాను అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు మాకు సహకారం చేశారు. అయితే ఒకటి ఈరోజు పోలీసులు అంటే వాళ్ళ చట్టానికి వాళ్ళు బదులు కాబట్టి వాళ్ళ డ్యూటీ ప్రకారం అంటే ఇది న్యాయమా అన్యాయమా అని కూడా తెలియని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నతమైన కొంతవరకు వాళ్ళు డైరెక్షన్ ప్రకారం నడుస్తారు. కాబట్టి ఇది సరైనది కాదని కూడా కోర్టు ఈరోజు తీర్పుకి మేము గౌరవిస్తాను. అది ఓవరాల్ కోర్టు తీర్పు ఏం చెప్పింది? మొత్తం నిందితుల తరపు కావచ్చు బాధితుల నుంచి ఏం చెప్పింది ఇద్దరికి? కోర్టు తీర్పు అనేసి అంటే 18 నెలల వరకు ఆయనకి శిక్ష ఖాయం చేయాలి. అంటే 18 నెలలు 1,50,000 ఫైన్. అంటే ఇంతకు ముందు కూడాను ఆయనకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసి ఉన్నారు. అలాగే 2 విడతలు వేశారు. ఏంటి 18 అంటే 3 సంవత్సరాల 4 నెలలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడాను ఏంటి దానికి ఉద్దేశించి కోర్టుకు బదులుగా మనము దాన్ని నడుచుకోవాలని మేము ఉద్దేశం. చెప్పండి, అంటే కోర్టు ఇచ్చినట్టు ఈ తీర్పుతో దళితులపై ఇంకా ఇటువంటి అఘాయిత్యాలు ఆగే అవకాశం ఉందనుకుంటున్నారు? అవి ఆగే పరిస్థితి అనేసి అనుకుంటే ఈ దేశం ఇలా ఉంటుందా? ఆగే పరిస్థితి లేదు. కానీ ఇవి రిపీట్ అవ్వకుండా కూడాను ఈరోజు దళిత సంఘాలు దళిత నాయకులు ప్రజా సంఘాలు అందరూ కూడాను రేపు ఏకమవుతారు. ఇలాంటి దోపిడీ దురంకాలకు మాత్రం అంతపాడే పరిస్థితి వస్తుంది కనీసం కూడాను తెలియచేయడానికి కూడా ఈరోజు కోర్టు తీర్పు కూడాను మనకి గౌరవంగా ఉన్నది. బాధ్యతలకు ఏమైనా న్యాయం చేసిందా కోర్టు ఈ తీర్పు ద్వారా? చేస్తుంది. మరి చేయడానికి కోసమని ఇదంతా కూడా చేశారు. కాబట్టి మాకైతే ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇబ్బందులు అనేక రకాలు ఇదని సరే మాత్రం ఈ రోజుకైతే కోర్టు మాకు న్యాయం చేసినట్టుగా ఉన్నదని మేము భావిస్తాం. అది పరిస్థితి. సో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. బాధితులు అదేవిధంగా దళిత సంఘాలు రెండు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అటు దళిత సంఘాలు అదేవిధంగా అంబేద్కర్ రైట్ సంఘాలు అదేవిధంగా బాధితులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సంగతులు ఎక్కడైనా సరే దళితులపై ఆగడాలు ఆపివేయాలి, అదేవిధంగా ఆకృత్యాలు ఆపివేయాలని అయితే వారు కోరుకుంటున్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా తోట త్రిమూర్తులకి శిక్ష పడడం వీళ్ళందరూ అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు జరిగిన కేవలం రిగ్గింగ్ ఆపినందుకు కారణం వల్ల 5 దళితులకి ఈ విధంగా చేయడం ఎంతో అన్యాయం అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా అంటే కోర్టు ఇటువంటి తీర్పు అనేది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎన్నికల సమయం కావడం ఇటువంటి తీర్పు వస్తుందని ఒక ఎంత ఆశ్చర్యం కూడా వ్యక్తమైంది. అదేవిధంగా ఎన్నో దళిత సంఘాలు అదేవిధంగా దళితులు అంబేద్కర్ రైట్స్ కొంత అనుమానం అయితే కలిగింది. ఎందుకంటే అధికార పార్టీ ఉంది, నిజంగా శిక్ష పడే అవకాశం ఉందా, నిజంగా బాధితులకు న్యాయం జరుగుతుందా, శిరోమండలం కేసులో వెంకటాయపాలెం దళితులకి నిజంగా న్యాయం జరుగుతుందా అనే విషయంలో ఎంతోమంది అనుమానాలు కూడా వ్యక్తమైనవి. ఎందుకంటే గత 4 రోజుల క్రితం మనం చూసుకోవచ్చు తీర్పును 16వ తేదీ అంటే ఈ రోజుకి వాయిదా వేయడం కూడా కొంత అనుమానానికి తావిచ్చింది. కానీ ఎట్టి పరిస్థితి కానీ ఈ ఇలాంటి ఉత్కంఠకు అదేవిధంగా అనుమానాలు తావు లేకుండా సంచలనాత్మకమైన విశాఖ ఎస్సీ ఎస్టీ కూడా సంచలనాత్మకమైన తీర్పు అయితే వెలువరించింది ఈ కేసులో చెప్పవచ్చు. సత్తాజ్ శివ మొత్తం 28 సార్లు అయితే ఇక్కడ 28 ఏళ్ల తర్వాత
ప్రెసెంట్ మనకు ఒక ఇదైతే వచ్చింది, అయితే ఆయనకి శిక్ష కూడా పడింది. అయితే మనం చూస్తే ఇక్కడ ఆయన ఇంకా అంటే పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉన్నారు. ద సేమ్ టైం ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి తోట త్రిమూర్తులు నెక్స్ట్ వేరే ఒక కోర్టుకి వెళ్ళి మళ్ళీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా పైకోర్టు వెళ్ళి తోట త్రిమూర్తులు దీనిపై పోరాటం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన యొక్క ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనగానే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పొలిటికల్గా పూర్తిగా ఆయన కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కేసులో. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ద్వారా శిక్షించబడినట్లయితే ఆ వ్యక్తికి రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఎట్టి పరిస్థితులు కూడా రాజ్యాంగం కల్పించలేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా పైకి వెళ్తారు. ఎందుకంటే ఎలక్షన్ కూడా ఎన్నికలు కూడా ఇంకా నామినేషన్ వేయడం కూడా ఈ 18న ఎలక్షన్ కమిషన్ నామినేషన్ వేస్తున్నందువల్ల ఈయన ఖచ్చితంగా హైకోర్టుకి అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఆయన రాజకీయాల్లో చాలా సీనియర్ అని చెప్పవచ్చు. తన రాజకీయ భవితవ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసుకోకుండా ఉండడానికి ఆయన ప్రయత్నిస్తారు. కాబట్టి ఇక్కడితో ఆగకుండా ఆయన ఖచ్చితంగా హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనే తన యొక్క శిక్షణ అయితే పూర్తిగా అంటే తాను నిందితుడిని కాదు ఈ కేసులో అని చెప్పుకునే ప్రయత్నం ఖచ్చితంగా ఆయన చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఇంతవరకు కూడా టీడీపీ కావచ్చు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడిగానే ఆయన ఉన్నాడు. ప్రస్తుతం వైసీపీ అధికార పార్టీలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన దీన్ని ఇంతటితో వదిలేసే ప్రసక్తి అయితే లేదని మనం చూడొచ్చు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ. సుమారు 3 దశాబ్దాల క్రితం సంచలనం రేకెత్తించిన ఈ శిరోమండనం కేసుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తోంది. అయితే విశాఖ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్షతో పాటు 2 లక్షల జరిమానాను సైతం విధించింది ఈ కోర్టు. తోట త్రిమూర్తులతో కలిపి మరో 9 మందికి జైలు శిక్ష విధించారు. దాదాపు 28 సంవత్సరాల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. 5గురిని చిత్రహింసలకు గురి చేసినట్లుగా నిర్ధారించింది ఈ కోర్టు. ఇక రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో 1996లో ఈ కేసు నమోదైంది. దశాబ్దాల పాటు విచారణ కొనసాగింది. ఇటీవల విచారణ పూర్తయ్యాక తీర్పును కోర్టు రిజర్వ్లో ఉంచింది. 1996లో శిరోమండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు. మండపేట నుంచి వైసీపీ టికెట్ను తోట త్రిమూర్తులకు కేటాయించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కోర్టు శిక్ష విధించిన నేపథ్యంలో తోట పోటీ చేసేందుకు అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ను బార్ కౌన్సిల్ సభ్యుడు సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావును అన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రజెంట్ మనం చూస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద తోట త్రిమూర్తులకు మొత్తం 18 నెలల జైలు శిక్ష కూడా విధించింది కోర్టు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఆయన ఇంకా పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉన్నారు. ఇక తొందరలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి హైకోర్టుకి వెళ్తే ఆయనకి జైలు శిక్ష తగ్గించే అవకాశం ఉందనుకోవచ్చా? ఒకటి మేడం గారు, ఆల్రెడీ దీంట్లో జరిమానాతో పాటు 18 నెలల పాటు జైలు శిక్ష విశాఖపట్నం ఎస్సీ కోర్టు ఈ రోజు తీర్పులో స్పష్టంగా వాళ్ళకి శిక్ష విధించింది. కామన్ గా గతంలో మనం చూసాం రాహుల్ గాంధీ కేసు, ఆయన కన్విక్షన్ పడినప్పుడు ఆయనకి ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్స్ ని సస్పెండ్ చేయించుకుంటేనే ఆయన తిరిగి ఎంపీగా కొనసాగుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కూడా సస్పెండ్ ఆఫ్ సెంటెన్స్ అంటే జైలుకి వెళ్లకుండా సెంటెన్స్ ని సస్పెండ్ చేసే విధంగా ఎస్సీ ఎస్టీ కోర్టే ఇస్తుంది. కానీ ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ని సస్పెండ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు అయితే దీంట్లో ఉన్నాయి. డెఫినెట్ గా ఈయన హైకోర్టుకి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ని సస్పెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమే అవ్వాలి. లేకుంటే అతను ఏదైతే ఉందో మండపేట నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి దానికి అడ్డంకి ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నది. ఏదేమైనప్పుడు కూడాను ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఆయన మీద దళిత యువకులకు శిరోమండనం చేసినటువంటి సంఘటన మీద ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 29/12/1996 సంవత్సరంలో జరిగింది ఈ నేరం. ఆనాడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇవాళ రాడ్డులతో కొట్టారు, అలానే మీసాలు తీసేశారు, కనురెప్పలు తీసేశారు, గుళ్ళు గీకేశారు ఒక ఇద్దరికి, అలానే ఇంకొక 3 మీద దౌర్జన్యం చేశారు, అక్రమంగా నిర్బంధించారని చెప్పేసని. కానీ అది విషయం బయటికి చెబితే
మిమ్మల్ని బతకనివ్వమంటే వీళ్ళు పాపం గమ్మనంగా ఇంట్లో కూర్చొని ఉన్నారు. తర్వాత ఒక పత్రికల్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఎస్పీ డైరెక్ట్ గా త్రిపాఠి ఆ రోజున తూర్పుగోదావరి జిల్లాకి ఆ త్రిపాఠి డైరెక్ట్ గా బాధితుల ఇళ్లకెళ్లి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చేసి ఈ కేసుని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తర్వాత ఆయన దాదాపుగా 80 రోజులు 90 రోజులు రిమాండ్ లో ఉన్నాడు, బెయిల్ రాక. అది దాదాపుగా వివిధ కారణాల వలన ఇవాళ టెక్నికల్ ప్రాబ్లం దాదాపుగా 28 సంవత్సరాల పాటు ఈ రోజున ఆ కేసు కొనసాగింది. చివరికి ఎట్టకేళ్ళకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, టీటీలు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. కుల ధృవీకరణ పత్రాన్ని కూడా కోర్టులో దాఖలు చేయకుండా హైకోర్టుకు వెళ్లి బాధితులు ఆదేశాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ కేసులో ఉత్పన్నమైంది. కాబట్టి ఇన్ని తతంగాలతో 28 సంవత్సరాల పాటు బాధితులు పోరాటం చేశారు. పోరాట ఫలితంగా అనేక మంది సాక్షులు దీంట్లో చచ్చిపోయారు, ముద్దాయి కూడా ఒకళ్ళిద్దరు చనిపోయారు. కాబట్టి చివరికి ఎట్టకేలకు 28 సంవత్సరాల అనంతరమైనా కానీ దళిత యువకులకి శిరోమండనానికి గురైనటువంటి దళిత జాతికి ఒక మనోధైర్యాన్ని ఈ రోజు ఇచ్చిన తీర్పు ఇవ్వగలిగింది. ఎందుకంటే ఈ రోజు ఇచ్చిన జడ్జి గారు శ్రీధర్ గారు గతంలో కూడా వంకపల్లి కేసులో అనేక మంది ఆదివాసీ మహిళల మీద సామూహిక అత్యాచారం చేసిన సంఘటనలో కూడా దాంట్లో విచారణలో విఫలమైనప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పోలీస్ ఆఫీసర్లు సక్రమంగా విచారణ జరగకపోయినప్పటికీ ఆ బాధితులకు ఒక్కొక్కరికి ఆదివాసీ మహిళలకి 7 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వమని విచారణాధికారి ఎవరైతే సక్రమంగా విచారణ జరపకుండా కేసును నీరు కాచారో వాళ్ళ మీద విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోమని ఆదేశించారు ఇదే జడ్జి. కాబట్టి ఆ జడ్జి ఈ రోజున ఇది ఒక 2వ సెన్సేషన్ కేసు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిన ఈ కేసులో ఆయన తీర్పు చెప్పారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఏదేమైనప్పుడు కూడాను తోట త్రిమూర్తులకి ఈ రోజు తీర్పు పెద్ద ఎదురు దెబ్బగా దళిత జాతి మొత్తం కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు ఉత్పన్నమని, కాబట్టి అధికార పార్టీ కూడా అతన్ని కొనసాగించాలా లేదా అని ఆలోచించాలని సందిగ్ధ పరిస్థితుల్లో ఈ రోజున ఈ తీర్పు వెలువడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. ఎగ్జాక్ట్లీ సుబ్బారావు గారు. అయితే ఈ కేసుని ఇంకాస్త క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం 148 సార్లు అయితే ఈ కేసు అంటే వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ఒక శిక్ష అనేది అయితే పడింది. అయితే ఇప్పుడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఈ కేసుని ఎట్లా తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక్కడ ఒకటి మేడం గారు, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జి గారి యొక్క కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఈయన యొక్క జడ్జిమెంట్ ని అమలు చేయడాన్ని సస్పెండ్ చేయాలా లేదా అని న్యాయమూర్తి నిర్ధారించవలసిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా కనుక ఇస్తే ఇచ్చినప్పుడు కూడా ఈ మత త్రిమూర్తుల మీద పోదు. ఈ రోజున మండపేటలో ఉన్నటువంటి దళితులు ఈ తీర్పు వచ్చిన తర్వాత శిరోమండనం కేసు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళలో కూడా ఒక ఆలోచన ఏర్పడుద్ది. డెఫినెట్ గా ఈ తీర్పు ఆయన ఎన్నికకు గాని ఆయన ప్రచారానికి గాని అడ్డంకిగా ఏర్పడే ప్రమాదం ఉత్పన్నమైందనే విషయం అయితే వాస్తవం మేడం గారు. అయితే అట్ ద సేమ్ టైం ఇవాళ వచ్చిన తీర్పులో మొత్తం 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకటి 18 నెలల జైలు శిక్ష, ఇక మరో సెక్షన్ కింద మొత్తం 6 నెలల జైలు శిక్ష, అంటే మొత్తంగా 2 ఏళ్ల జైలు శిక్షణ అయితే పడిందని మనం అనుకోవచ్చు. అయితే ఒక నేరానికి 2 సెక్షన్ల కింద ఇట్లా ఒక శిక్ష పడే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే దీంట్లో మేడం గారు, దీంట్లో 342, 324, 506, రెడ్ వేస్ 34 ఐపీసీ కింద, అలాగనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 3(3) కింద మరియు 3 సబ్ క్లాస్ 10 కింద ఈ కేసు నమోదు చేయబడింది. కాబట్టి దీంట్లో ఉన్న ప్రతి సెక్షన్ కి వివిధ రూపాల్లో సెక్షన్ నిర్ధారించబడింది. కాబట్టి ఆ యొక్క సెక్షన్ల ప్రకారం వేరుగా ఈసారి ఇచ్చినప్పుడు ఏమంటే వేరు సెక్షన్లు ఇచ్చినప్పుడు కూడా కాన్కరెంట్ గా అంటే 2 ఒకే సమయంలో శిక్షణ అనుభవించాలనేది దాంట్లో పొందుపరుస్తారు మేడం గారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఆయన మీద శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు తక్షణం పోలీసులు ఆయన వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా అండి? లేదు మేడం గారు, ఎందుకంటే ఇమీడియట్ గా అదే తీర్పు చెప్పిన కోర్టుకే ముద్దాయి యొక్క శిక్షని 1 నెల పాటు సస్పెండ్ చేయండి, మేము హైకోర్టుకి వెళ్లిపోయి దాని మీద ఆదేశాలు తెచ్చుకుంటామని అంటే జామీదారులను పెట్టేసి దాని మీద ఆయన్ని రిలీజ్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఇచ్చినటువంటి సెంటెన్స్ ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా అదే కోర్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత విత్ ఇన్ 1 month లో హైకోర్టుకి వెళ్ళిపోయి సస్పెన్షన్ తో పాటు
ఆపరేషన్ ఆఫ్ జడ్జిమెంట్ ను కూడా రద్దు చేయించుకోవాలి. రైట్ సుబ్బారావు గారు, మీరైతే హోల్డ్ లో ఉండండి. అక్కడ బాధితులు మాట్లాడుతున్నారు మీడియాతో, ఒకసారి లైవ్ చూద్దాం. ఏలు నిరూపితమైనటువంటి కారణంగా వారికి మరొక 18 నెలలు సాధారణ జైలు శిక్ష విధించబడింది. 1,50,000 రూపాయలు మొత్తంగా వారి నుంచి ఫైన్ వసూలు చేయాలని, దానిలో నుండి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు వారు ఆదేశించడం జరిగింది. మాకు కొన్ని ఇంకా అవి 18 నెలలు, ఇవి 18 నెలలు, 2 టర్ముల 2 కలిసి ఏకకాలంలోనా అనేది వారి లోపలికి వెళ్ళి ఆపరేషన్ ఆఫ్ శిక్ష అనే దాని గురించి ఆలోచించి తదుపరి ఉత్తర్వులు జారీ చేయబడతాయి. మాకున్న సమాచారం ఇది. ప్రస్తుతం మా పీపీ గారు లోపల ఉన్నారు. తదుపరి క్లారిటీగా ఆ పేపర్ మీకు వచ్చిన తర్వాత మీతో ప్రస్తావిస్తాం. మీ ముందు ఈ 5 బాధితుల్లో ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, సిహెచ్ పట్టాభిరామయ్య. వారి మాటల్లో వారి బాధ వింటారు. 26 డిసెంబర్ 21 నుంచి 1929 డిసెంబర్ 29 1996 వరకు సీరియల్ ప్రకారం జరిగింది. దాంట్లో మొత్తం 5 బాధితులు, దాంట్లో నేను 4వ బాధితుడిని. అయితే ఈ కేసు అప్పటి నుంచి 28 సంవత్సరాల నుంచి మా బాధనే మేము అలా పడుతూ వచ్చాం. కేసులు మా మీద అదే 1994లో ఇదే తోట తిరుమతులు గారు ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు ఆ ఎలక్షన్లో మేము ఏజెంట్గా పనిచేసామండి. పనిచేసిన క్రమంలో మేము రిగ్గింగ్ అడ్డుకున్నామని, ఆయనకి వ్యతిరేకంగా ఆయన రిగ్గింగ్ చేస్తుంటే వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు మేము అడ్డుకున్నామనే కారణం చేత మా మీద పొలిటికల్గా గ్రడ్జ్ పెట్టుకుని 1994 డిసెంబర్ 12వ తారీఖున ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు 1995 మార్చి 18వ తారీఖున మా మీద సిమెంట్ ఫెన్సింగ్ డెమోలిషన్ కేసు అనే ఒక అక్రమమైన కేసు మా మీద బనాయించడం జరిగింది. ఆ కేసులో మొత్తం 3 మీద పెడతాం జరిగిందండి. ఇప్పుడు ట్రాన్స్ఫూరింగ్ విస్టింగ్స్ కోటి చినరాజు, దడాల వెంకటరత్నం నా మీద కూడా పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇంకా ఆ కేసు విషయంలో మమ్మల్ని లొంగిపోమనే వాళ్ళు మా తల్లిదండ్రుల చేత, మా పెద్దల చేత, అందరి చేత అడిగినారు. మేము చేయని తప్పు మేము లొంగవలసిన అవసరం లేదు, కేసు పెట్టుకున్నారు కాబట్టి నేను అది మీరు కంటిన్యూ చేయండి, మేము లొంగమని చెప్పామండి. ఆ తర్వాత అదే జరుగుతున్న క్రమంలో 1995 మార్చి 18 పెట్టిన తర్వాత మేము కోర్టుకి యథావిధిగా తిరుగుతున్న క్రమంలో మరి 1996 డిసెంబర్ 21 తారీఖున శిరోమండనానికి సీరియల్ స్టార్ట్ అయిందండి. 1996 డిసెంబర్ 21న మా 5 బాధితులు ఒకటైనటువంటి కనికెళ్ళి గణపతిని అప్పటికి ఆ కుర్రోడు విల్ గో బ్యాక్ టు సీనియర్ అడ్వకేట్. అయితే ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఇప్పుడే మనం చూసాము బాధితులు ఏమన్నారో కూడా చూసాము. అందులో ఒక బాధితుడు కూడా చెప్పడం జరిగింది ఆయన ఎలా చేశారు, ఎంత చిత్రహింసలు ఆయన అనుభవించారనేది. అయితే మొత్తంగా మనం చూస్తే జనరలీ మన జ్యుడిషియల్ సిస్టంలో ఇక్కడ SC/ST అట్రాసిటీ కేసెస్కి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయనేది అయితే నమ్ముతాము. అయితే ఇటువంటి ఒక కేసులో ఇన్నేళ్లు వాయిదా పడ్డు రావడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఒకటి మేడం గారు, ముద్దాయిలు ముందుగా రాజమండ్రి కోర్టులో ఆనాడు మొదటి అదనపు జిల్లా జడ్జి త్యాగరాజు నాయుడు గారు 3 సార్లు ఈయన బెయిల్ డిస్మిస్ చేశారు. చేయడమే కాకుండా నేను విచారణ జరపడానికి షెడ్యూల్ కూడా ఇస్తున్నానని చెప్పినప్పుడు ఈయన ప్రిజుడిస్ ఫీల్ అయ్యాడు, బెయిల్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క కోర్టు నుంచి వేరే జిల్లా కోర్టుకి బదిలీ చేయమని చెప్పేసి తోట త్రిమూర్తుల తరఫున హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని ప్రకారం విశాఖపట్నానికి ఈ కేసును బదిలీ చేశారు. విశాఖపట్నంలోకి వెళ్ళిన తర్వాత కొంతసేపు వీళ్ళు SC/STలు కాదని, కొద్దిసేపు అసలు ఈ కేసు అప్లికబిలిటీ కాదని, ఈ కేసు నుంచి తమను తొలగించమని రకరకాల పిటిషన్లు హైకోర్టులో వేసి హైకోర్టులో జాప్యం చేయడానికి కారణమయ్యారు. 2 ఇన్సిడెంట్లలో మట్టికి బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఒకటి, వాళ్ళ కుల ధృవీకరణ పత్రాలు ఎక్కడైనా కానీ SC/ST కేసులో బాధితుల యొక్క కుల ధృవీకరణ పత్రాలు కోర్టులో దాఖలు చేయకుండా ప్రాసిక్యూషన్ వాళ్ళు SC/ST యాక్ట్ అప్లై కాదు. బాధితులు దళితులై ఉండాలి, ముద్దాయిలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళై ఉండాలి, నాన్ SCలు కానీ SCలు కానీ అయి ఉండాలి. దీంట్లో అది వేయకపోతే అది పీపీ గారికి ఇచ్చినప్పుడు కూడాను పోలీసులు వేయలేదనేది, పీపీ గారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా హైకోర్టుకు వెళ్ళిన సంఘటనలు చూశాం. తర్వాత హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కోర్టులో దాఖలు చేయండి అని చెప్పి అంటే అప్పుడు
రెండోసారి ఇటీవల కాలంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆ యొక్క బాధితుల యొక్క కుల ధృవీకరణ పత్రాలు కోర్టులో వేసి మార్క్ చేయించడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓను కూడా పార్టీగా పెట్టి విచారించడం జరిగింది ఈ కేసులో. కాబట్టి రకరకాలమైన అడ్డంకులు ఈ కేసులో, రకరకాలైన హైకోర్టు నుంచి లిటిగేషన్లు పెట్టడం ద్వారా ఈ కోర్టులో జాప్యం అవడానికి ముద్దాయిలు ప్రధాన భూమిక పోషించారనేది ఇక్కడ వాస్తవం మేడం గారు. అలాగనే దీంట్లో కూడా ఇది మొదట్లో ఇది వెలుగు చూడాల. ఇది 29/12/1996 సంవత్సరంలో ఈ నేరం త్రిమూర్తులు గారి ప్రాంగణంలో జరిగిందని చెప్పేసి, తర్వాత దీంట్లో కుప్పుస్వామి కమిషన్ అని ఒకటి వేశారండి, పుట్టస్వామి కమిషన్. ఆ కమిషన్ ద్వారా ఏమన్నా త్రిమూర్తుల పాత్ర లేదని చెప్పేసి కూడా పాపం రాయించుకున్నాడు మేనేజ్ చేసి. చివరికి 4/1/1997 సంవత్సరంలో ఒక పత్రికల్లో ఇలా శిరోమండనం చేశారు అని చెప్పేసి ప్రకటించడంతో ఇమీడియట్ గా ఆనాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి త్రిపాఠి గారు వ్యక్తిగతంగా ఆ ప్రాంతానికి వెళ్లి బాధితులను పరిశీలించి ఇన్వెస్టిగేషన్ కి ఆదేశాలు ఇవ్వడం జరిగిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం. అంతేకాకుండా ఇంతకాలంలో చాలా మంది దీంట్లో కొంతమంది సాక్షులను ప్రభావితం చేశారు. దాదాపుగా ఒక 5-4 సాక్షుల్ని వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు. దీంట్లో 12 మందిని మాత్రం విచారించారు. అలానే వాళ్ళ తరఫున ముద్దాయిల తరఫున ఒకళ్ళని విచారించారు. ఏదేమైనప్పుడు కూడాను దీంట్లో అనేక మంది సాక్షులు చనిపోయారండి. దాదాపుగా 1, 4, 5. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. Right, thank you so much, Andy. Thank you for being here. Thank you.